అన్నమయ్య జిల్లా బోయిన్పల్లిలో అన్నమాచార్య యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వసూలు రగడ బయటపడింది. ప్లేస్మెంట్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి 15,000 వసూలు చేశారు. ఇందుకు శ్రీనివాసరావు అనే ఉద్యోగిని నియమించింది యాజమాన్యం. విద్యార్థుల నుంచి మొత్తంగా కోటిన్నర దండుకున్నాడు. అయితే శ్రీనివాసరావు ఆ డబ్బు తమకు జమ చేయలేదని, అతడు తమ ఉద్యోగే కాదని యాజమాన్యం బుకాయింపులకు దిగింది. ముందుగా చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్లేస్మెంట్ కు జమ చేసింది యాజమాన్యం. ఆగ్రహించిన విద్యార్థులు యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. అన్నమయ్య జిల్లా బోయిన్పల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వసూళ్ల రగడ బయటపడింది. ప్లేస్మెంట్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి 15,000 వసూలు చేశారు. ఇందుకు శ్రీనివాసరావు అనే ఉద్యోగిని నియమించింది యాజమాన్యం. ఇక విద్యార్థుల నుంచి మొత్తంగా కోటిన్నర దండుకున్నాడు. అయితే శ్రీనివాసరావు ఆ డబ్బు తమకు జమ చేయలేదని, అతడు తమ ఉద్యోగే కాదని యాజమాన్యం బుకాయింపులకు దిగింది. ముందుగా చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ప్లేస్మెంట్ కు జమ చేసింది యాజమాన్యం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసాద్ శర్మ, అసలు ఏం జరిగింది? అన్నమయ్య జిల్లా కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ విద్యార్థులు గత ఏడాది క్రితం ఏదైతే ఈ ప్లేస్మెంట్ సంబంధించినటువంటి ఒక్కొక్కరు 15,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు సుమారు 7 నుంచి 1000 మంది విద్యార్థులు 34,000 రూపాయలు, కొంతమంది 15,000 రూపాయలు చెల్లించడానికి, ఇందులో దాదాపు 9,000 రూపాయల మేరకు ఒక శ్రీనివాసరావు అనే ఒక ఉద్యోగి వాటిని కాజేసి సొంత ఖాతాకు మళ్లించుకోవడం జరిగింది. దీంతో దాదాపు 1,30,00,000 పైన విద్యార్థుల సొమ్ము కాజేశారని విద్యార్థులు గత ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయితే యాజమాన్యం గానీ సంబంధిత వ్యక్తులు గానీ పట్టించుకోకపోవడంతో తిరిగి ఇవాళ విద్యార్థులు ఆ యూనివర్సిటీ కాలేజ్ ఏదైతే ఆందోళన దిగారు, తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు తిరిగి రావాల్సిందో ఆ మొత్తం చెల్లించుకోవడంతో ఆందోళన దిగారు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.